జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. మారుమూల అటవీ ప్రాంతమైన సింగ్పూర్లో భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు మొదలుపెట్టాయి. చత్రు ప్రాంతంలోని మాండ్రాల్ సింఘారా సమీపంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. జైష్-ఏ-మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా అధికారులు అనుమానిస్తున్నారు. రైట్, ఇక ఈ ఉగ్రవాదుల ఎదురు కాల్పులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ కాశ్మీర్లో పరిస్థితి? గుడ్ మార్నింగ్ పవన్. కిష్వార్ లో బీభత్సమైనటువంటి ఎన్కౌంటర్ జరుగుతుంది. అక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉందని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్ లోని కిష్వార్ జిల్లాలో భద్రతా దళాలు అదేవిధంగా ఉగ్రవాదుల మధ్య ఈ యొక్క పెద్ద ఎన్కౌంటర్ జరుగుతోంది. మాండ్రాల్ సింగారా అటవీ ప్రాంతం, ఈ సింగ్పురా పొన్నార్ ప్రాంతం దగ్గర, సొన్నార్ ప్రాంతం దగ్గర ఈ యొక్క అటవీ ప్రాంతంలో ఈ యొక్క ఆపరేషన్ జరుగుతుంది. ఇది చాలా లోతైనటువంటి కొండలు, అడవులతో కూడినటువంటి ప్రాంతం. అక్కడ ఆర్మీ, సిఆర్పిఎఫ్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఈ యొక్క ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించడంతో ఎన్కౌంటర్ మొదలైంది. ఈ ఆపరేషన్ ట్రాషీ 1 గా నామకరణం చేశారు. అయితే అక్కడ ఒక 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు ఈ అడవుల్లో దాక్కుని ఉండొచ్చు అన్నది భద్రతా బలగాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. వారంతా కూడా జైష్-ఈ-మహ్మద్ గ్రూప్ కు చెందిన వారై ఉండొచ్చని కూడా భద్రతా దళాలు భావిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏడుగురు సైనికులు గాయపడ్డారు. వీరిలో కొంతమందిని తీవ్ర గాయాలతో ఆసుపత్రికి అయితే తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందనే చెప్పొచ్చు. ఇక గన్ ఫైర్, గ్రెనేడ్లు అలాగే కఠినమైనటువంటి కొండ ప్రాంత కారణంగా కొంత ఈ యొక్క క్యాజువాలిటీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అన్నది మనకు భద్రతా దళాలు చెప్తున్నమాట. ప్రస్తుతం అయితే ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుంది. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు ఈ కొండల మధ్య ఏదైతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తూ ఈ కాల్పులు జరుపుతూ ఉండటంతో కొంత ఆపరేషన్ అన్నది కొంత కఠినంగా మారింది అన్నది చెప్తున్నారు. అయితే ఈ ఎన్కౌంటర్ ఈ సంవత్సరం జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి అత్యంత కీలక ఆపరేషన్ లో ఒకటిగా భావిస్తున్నారు. పాకిస్తాన్ మద్దతుతో పనిచేస్తున్నటువంటి జైష్-ఈ-మహ్మద్ మాడ్యూల్ ను పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఈ యొక్క ఆపరేషన్ లక్ష్యం అనేది చెప్తున్నారు. అయితే 26 ఏదైతే గణతంత్ర దినోత్సవం సందర్భంగా, రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశంలో కొంత అల్లర్లు సృష్టించడానికి ఈ తీవ్రవాద సంస్థలు ప్రయత్నించే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఏదైతే బోర్డర్ దగ్గర కొంత భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్ని నగరాల్లో కూడా, దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన నగరాలన్నిటికీ కూడా కేంద్ర హోంశాఖ అలర్ట్ ఇచ్చింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి కూడా ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీలో కూడా ఎర్రకోట దగ్గర, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రాంతాల దగ్గర ఈ యొక్క భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుతున్నటువంటి జన్పద్ ను కూడా మొత్తం భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.